ఉప్పలవారిపాలెంకు చెందిన అమర్నాథ్ రాజోలు జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. బాలుడికి తండ్రి లేరు. తల్లి మాధవితో పాటు సోదరి ఉన్నారు. తెల్లవారుజామున 5:30 గంటలకు అమర్నాథ్ ఇంటి నుంచి సైకిల్పై ట్యూషన్కు బయలుదేరాడు. రాజోలు శివార్లలో అడ్డుకున్న 4 యువకులు పక్కనున్న పొలాల్లోకి లాక్కెళ్లారు. కాళ్లు కట్టేసి మొక్కజొన్న బస్తాల చాటున పడేసి అత్యంత కిరాతకంగా పెట్రోలు పోసి నిప్పు పెట్టారు. కొన ఊపిరితో ఉన్న అమర్నాథ్ గుంటూరు జీజీహెచ్కు తరలించిన కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. అయితే చనిపోయే ముందు పాము వెంకటేశ్వరరెడ్డితో పాటు మరో 3 కలిసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని చెప్పాడు. అమర్నాథ్ సోదరుని పాము వెంకటేశ్వరరెడ్డి కొన్ని రోజులుగా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో గొడవలు కూడా జరిగాయని బాలుడి తాత రెడ్డయ్య తెలిపారు. అప్పట్నుంచి పిల్లాడిపై వాళ్లు పగ పెంచుకున్నారని చెప్పారు. అమర్నాథ్ ట్యూషన్కు వెళుతున్న సమయంలో దారి కాసి ఘాతుకానికి పాల్పడ్డారని వాపోయారు. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో